అబ్బా ఈ పిరి బస్సు ప్రయాణం మంచిగున్నది, మస్తు అనిపిస్తున్నది. పైసలు ఇవ్వకుండా టికెట్ తీసుకొని బస్సులో ఎప్పుడంటే అప్పుడు ఎటంటే అటు ఫ్రీగా పోవచ్చు, ఫ్రీగా రావచ్చు. ఏడుదాకా పోయినా అడిగేటోళ్ళు, ఎంతసేపు తిరిగినా ఆపేటోళ్ళు లేరు. మంచి పథకం చేసిర్రు ఆడల కోసమని గిట్లా ఆడోళ్ళు సంబరపడ్డారు. కానీ ఇక సంబరానికి శుభం కారటేసేటట్టే ఉన్నారట అధికారులు, సర్కారోళ్ళు. అగ్గో ఎందుకు అట్లా అని పాషన్ అవుతున్నారా? ఇగో గీ ముచ్చట చూడుర్రి, మీకే ఎరకైతుంది. బస్సు టికెట్ రేట్లను పెంచుదామనుకుంటున్నారట కర్ణాటక ఆర్టీసోళ్ళు. గది కూడా తక్కువకేం కాదు, 15 నుంచి 20% దాకా పెంచుదామనుకుంటున్నారట. రేట్లు పెంచాల్సిందే అని ఆర్టీసీ అధికారులు మట్లావు పంపినరట సర్కార్ తనకు. ఇక సీఎం సిద్ధరామయ్య సారు సంతకం చేసుడే ఆల్సమట. కానీ సంతకం చేసిన ఎంబటే రేట్లు మస్తుగా పిరమైతాయట. ఫ్రీ బస్సు పథకం పెట్టినప్పటికెంచి కర్ణాటక ఆర్టీసీకి ఏం తక్కువ 300 కోట్ల నష్టం వచ్చిందట. అందుకే రేట్లు పెంచుడు తప్పితే ఇంకో దారి లేదని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఇప్పటికే పెట్రోలు, డీజిల్ రేట్లు, పాల రేటు పెరిగినాయని రంది పడుతున్న కర్ణాటక పబ్లిక్ కు ఇప్పుడు గీ ముచ్చటైతే పెద్ద దెబ్బే పోన్రి. 5 గ్యారంటీలు బతుకులు మార్చుడు గ్యారంటీ అని నమ్మి సేయి పార్టీని గెలిపితే కొස්සకు జనాల మీద భారం తప్పితే బతుకుల మార్పు లేనే లేదు. నిధులు లేవని ఎరకైనా అడ్డగోలు, అలివికాని హామీలిచ్చి ఇప్పుడు జనాలను గోసపుచ్చుకునుడు కాకపోతే ఏందిది? మళ్ళా ఎటు చేసి బస్సు రేట్లు పెంచితే గా తిప్పల పడేది మొగోళ్లే. ఆడోళ్ళేమో ఫ్రీగా పోతారు, మళ్ళా మొగోళ్లే పైసలు ఇచ్చి మరీ బస్సులలో నిలబడి పోవాలి అని కర్ణాటక జనాలు గరమైతున్నారు. ఇక ఈ ముచ్చట కేటీఆర్ దృష్టికి రాగానే ఉచితంగా ఇస్తామన్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బస్సు ఛార్జీల పెంపు మీద కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. మరి మన తన కూడా రేపట్ల ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారో లేకుంటే ఇదే తీరుగా ఉంచుతారో చూడాలే.